హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఇంకొంత భాగం షార్ట్ రూపంలో చూపించే ప్రయత్నం చేశాము. మా ప్రతిమ శివాజీ గారికి సంబంధించిన కొంత చరిత్ర అయితే చదువుతుంది, విన్నాము. ఆమె మాటల్లో చాలా బాగుంటుంది. దక్షిణ భారతదేశములోని ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనము కంటగింపైంది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి గాని బంధించి గాని తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జుల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోయే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జుల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జుల్ ఖాన్ కౌగలించుకొని తను రహస్యంగా దాచిన పిడి బాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి అంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫ్జుల్ ఖాన్ చనిపోయాడు. 1659 నవంబర్ 10న.